ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. విఠల్ ఎన్ వైద్య సాయిబాబాకి గొప్ప భక్తుడు. అతను రైల్వే శాఖలో ఉద్యోగం చేశాడు. కరాచీలో నివాసం ఉండేవాడు. అతను 1911 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. షిరిడీ వెళ్ళడానికి బయలుదేరిన ఆ రోజునే తన కూతురు చెబుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. బంధువులంతా ఆ స్థితిలో ఉన్న పసిబిడ్డలతో ప్రయాణం మంచిది కాదని సలహా ఇచ్చారు. అయినా సరే తను వారి మాటలు వినకుండా బాబాపై నమ్మకం ఉంచి కుటుంబంతో సహా బయలుదేరాడు. వాళ్ళు కళ్యాణ్ చేసేసరికి చబుకు జ్వరం తగ్గిపోయింది. దీంతో అతనికి బాబాపై గల నమ్మకం ఇంకా బలపడింది. కుటుంబం అంతా మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు. కాసేపటి తర్వాత అతను బాబా వద్దకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి అడగగా బాబా నిరాకరించారు. సరైన సమయంలో తిరిగి వెళ్ళి మరుసటి రోజు విధులకు హాజరు కావాల్సి ఉన్నందున అతడు ఆందోళన చెందాడు. దాదాపు 4 గంటల సేపు బాబా అతన్ని వేచి తెలిసి 4 గంటలు గడిచిన తర్వాత షిరిడి వదిలి వెళ్ళడానికి బాబా అతనికి అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు వెళ్ళి ఏం ప్రయోజనం? కోపర్గావ్ స్టేషన్లో ఈ సమయంలో ఏ ట్రైను అందుబాటులో ఉండదు అని అతను భావించారు. కానీ బాబా సెలవు ఇచ్చిన తర్వాత షిరిడిలో ఉండడం తగదని అతను బయలుదేరాడు. అతను స్టేషన్కు చేరుకోగానే అతను ఎక్కాల్సిన ట్రైను 5 గంటలు ఆలస్యంగా వస్తుందని, ఇంకా అప్పటికీ రాలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపట్లో రైలు రావడంతో అతను రైలు ఎక్కి సరైన సమయానికి బొంబాయి చేరుకున్నారు. 1933-34 సంవత్సరంలో వైద్య ఆరోగ్యం బాగా క్షీణించింది. 21 రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డారు. డాక్టర్లు పరిశీలించి అతని అనారోగ్యానికి నిమోనియాగా నిర్ధారించారు. డాక్టర్ చెప్కర్ అతన్ని పర్యవేక్షిస్తూ దగ్గుకు సంబంధించినటువంటి అన్ని రకాల ఇంజక్షన్లు మందులు ఇచ్చినా అతనికి ఆరోగ్య పరిస్థితి ఎలాంటి మార్పు రాలేదు. ఇదిలా ఉండగా 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో వైద్యకి ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగింది. ఆ రోజు కుటుంబ సభ్యులందరూ అతని బాగోగులు చూసుకుంటూ ఆ గదిలోనే ఉన్నారు. హఠాత్తుగా అతను బాబా వచ్చారు, ఆయనకు జొన్న రొట్టెలు ఉల్లిపాయలు తీసుకుని వచ్చి ఇవ్వండి అని కేకవేశారు. కుటుంబ సభ్యులకు అక్కడ ఎవరూ కనిపించకపోవడం చేత అతను చెప్పింది నమ్మక ఏదో అనారోగ్యం వలన అపస్మారక స్థితిలో అతను ఆ విధంగా మాట్లాడుతున్నారని అనుకున్నారు. కానీ నిజంగానే బాబా వైద్యకు దర్శనమిచ్చారు. కానీ అతను తప్ప మిగిలిన వారందరూ బాబాను చూడలేకపోయారు. తన మాటలు విన్నందున అతను కోపం తెచ్చుకుని గది నుండి వారందరినీ బయటకు వెళ్ళిపోమ్మని కేకలు వేశారు. బయటకు తరిమేశారు. వారందరూ గది నుండి బయటకు వచ్చి బయట నుండే అతను కనిపెట్టుకుని ఉన్నారు. ఆశ్చర్యంగా కాసేపటి గదిలో నుండి బాబా అతనితో మాట్లాడినట్లు వారికి వినిపించింది. అంతలో మళ్ళీ బాబా ఎవరో 2 వ్యక్తులను సంబోధిస్తూ వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆదేశిస్తున్నట్లుగా మాటలు వినిపించాయి. కానీ వాళ్ళు అందుకు నిరసించి తాము అతనికి తీసుకెళ్లడానికి వచ్చామని చెప్పారు. బాబా వారిని వారిస్తూ తమ సటకాతో బలంగా నేలపై కొట్టారు. దీంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత గదిలో నుంచి ఆ 2 వ్యక్తులు మాటలు వినబడలేదు. ఆ 2 వ్యక్తులు బాబాకు భయపడి వెళ్ళిపోయినట్లుగా కుటుంబ సభ్యులు అవగతమైంది. తరువాత బాబా వైద్యను ఒక పెద్ద లోటా నిండా చల్లటి నీరుని త్రాగమని చెప్పి అదృశ్యమయ్యారు. గది బయట ఉన్నటువంటి తన కుమారుడు దత్తాత్రేయ విఠల్ వైద్యను పిలిచి తన పెద్ద లోటా నిండా చల్లటి నీళ్లు తెమ్మని వైద్య చెప్పారు. బాబా చెప్తున్నప్పుడే గది బయట నుండి విన్న అతని కుమారుడు మారు మాట్లాడకుండా చల్లని నీటిని తీసుకుని వచ్చి అతనికి అందించారు. అతడు ఆ మొత్తం నీటిని త్రాగిన వెంటనే చెమటలు పట్టి జ్వరం తగ్గుముఖం పట్టింది. కుమారుడు వెంటనే డాక్టర్ చెప్కర్కు కబురంపగా డాక్టర్ వచ్చి వైద్యుని పరీక్షించారు. చల్లటి నీటిని త్రాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలిసి డాక్టర్ ఆశ్చర్యపోయారు. మరునాడు ఉదయం డాక్టర్ వైద్యకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి అతను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారని కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు. ఈ సంఘటనలో బాబా తన భక్తులు కాపాడడానికి యమదూతలను తరిమేశారని అర్థమవుతుంది. మృత్యుముఖంలో ఉన్నటువంటి తన భక్తులను బాబా ఏ విధంగా కాపాడతారో అది బాబా లీల. సాయిరామ్ అంతకుముందు కూడా అతను కష్టకాలంలో ఉన్నటువంటి అతని వైద్యకి బాబా అతని దర్శనం ఇచ్చి రొట్టెలు ఉల్లిపాయలు అడిగేవారు. 1935వ సంవత్సరంలో వైద్య కూతురు చబుకు వివాహం సంకల్పించాడు. శరీర సంబంధం కోసం వెతుకుతూ
చాలా ఆతృతపడ్డాడు. ఒక సంబంధం దాదాపు నిశ్చయంగా అనుకున్న సమయంలో హఠాత్తుగా తప్పిపోయింది. దాంతో అతను ఇంకా ఆందోళన పడ్డాడు. ఆ స్థితిలో అతను సహాయం చేయమని బాబాను ప్రార్థించాడు. ఒకరోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. కలలో బాబా పొండరీపురం వైపు నుండి ఒక లేఖ వస్తుంది, దానిలో విషయం చక్కబడుతుంది అని, ఆందోళన పడనవసరం లేదు అని చెప్పారు. అలాగే 15 రోజుల్లో పొండరీపురం నుంచి డిగ్రీ అతను పొండరీపురానికి వచ్చి 15 రోజులు పొండరీపురం నుండి ఉండి వివాహం జరిపించమని అడుగుతాడు. దీంతో సమస్య పరిష్కారమై అతి త్వరగా వైద్య తన కూతురి వివాహం ఘనంగా జరిపించాడు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. బాబా చేసినటువంటి అద్భుతాల్లో మరి ఒక కథను మనం చూద్దాం. బాబా దేహదారిగా ఉన్నప్పుడు ఆయనకు దర్శించుకున్న భక్తుల్లో శ్రీ విఠల్ యశ్వంత్ దేశపాండే ఒకరు. ఆయన ముంబైలోని దాదర్లో తన తల్లిదండ్రులు తాతగారితో కలిసి నివసిస్తూ ఉండేవారు. ఒక విషాద సంఘటన అతన్ని బాబా వద్దకు తీసుకువచ్చింది. అతడెంతో ఇష్టపడే తాతగారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. క్రమంగా ఆయన దృష్టి మందగించింది. అన్ని రకాల నివారణలు, చికిత్సలు, ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన పూర్తిగా అంధుడయ్యారు. బాంద్రాలోని శ్రీ గోవిందరావు మానేకర్ అనే సత్పురుషుడు ఉండేవారు. ఆయన గొప్ప సాయి భక్తుడు. ఆయన విఠల్ తాతగారిని షిరిడీ వెళ్ళి బాబా ఆశీస్సులు పొందితే కంటి సమస్య నయమవుతుందని సలహా ఇచ్చారు. తాతగారికి ఆ సలహా నచ్చి షిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. అదే విషయం తన కొడుకుతో చెప్పి తనని షిరిడీకి తీసుకుని వెళ్ళమని చెప్పారు. అయితే ఏదో ఒక కారణం చేత ఆ ప్రయాణం వాయిదా పడుతూనే ఉండేది. 1916 నాటికి విఠల్ 12 సంవత్సరాల వయసు గలవాడు. తన మేనమామలకు తాతగారిని షిరిడీకి తీసుకుని వెళ్ళడం కుదరదని కారణంగా తానే తన తాతగారిని తోడుగా షిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళిద్దరూ షిరిడీకి ప్రయాణమయ్యారు. ఆ అనుభవాన్ని శ్రీ విఠల్ దేశపాండే ఈ విధంగా వివరిస్తున్నారు. మేము షిరిడీ చేరుకున్న వెంటనే నేరుగా ద్వారకామాయికి వెళ్ళాము. బాబాని దర్శనం చేసుకుని ఆయన నమస్కరించాము. బాబా మా వైపు చూసి నవ్వుతూ, నాకు 6 రూపాయల దక్షిణ ఇవ్వు అని అడిగారు. నేను జేబులో చేయి పెట్టుకుంటే నా వద్ద ఉన్న 10 రూపాయలు, 5 రూపాయలు నోట్లు చేతికి దొరికాయి. నేను ముందుగా 10 రూపాయల నోటు బాబాకి ఇచ్చాను, కానీ ఆయన దాన్ని తీసుకోలేదు. సరేనని 5 రూపాయల నోటు ఇచ్చాను, కానీ దాన్ని కూడా బాబా తీసుకోలేదు. ఆ తరువాత కూడా నేను దక్షిణగా ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఆయన మొండిగా నాకు 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ వద్దు, సరిగ్గా 6 రూపాయలు మాత్రమే కావాలి అని చెప్పారు. ఆ విషయంలో ఆయన చాలా పట్టుదలలో ఉండేవారు. దాంతో నేను మా తాతగారిని బయటకు తీసుకువచ్చి ఒక గోడ మీద కూర్చోబెట్టి తరువాత నేను 10 రూపాయల నోటుకు చిల్లరగా 10 నాణాలు తీసుకుని రావడానికి వెళ్ళాను. నేను కనిపించే ప్రతి దుకాణానికి వెళ్ళి చిల్లర కోసం అడిగాను, కానీ అంత చిన్న గ్రామంలో నాకు ఎవరు చిల్లర ఇవ్వలేదు. తిరిగి నేను పూర్తిగా అలసిపోయాను. చిన్నపిల్లవాడినైనటువంటి నాకు దుఃఖంతో కన్నీళ్ళు వచ్చాయి. నా చెంపల మీదుగా కన్నీరు కారుతూ ఉండగా నేను రోడ్డు ప్రక్కన నిల్చున్నాను. అంతలో పంచె, బారాబందీ అంటే ఒక విధమైనటువంటి జాకెట్, నుదుటిపై గంధం బొట్టు, తలకి పాగా, కాళ్లకు పునేరి బూట్లు, పూణేలో ప్రత్యేకంగా తయారు చేసేవన్నమాట. అవి ధరించినటువంటి ఆ పెద్ద మనిషి నా వద్దకు వచ్చి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన నా వీపు మీద తడుతూ ప్రేమతో ఓర్పుగా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నేను వెక్కిళ్లతో నా దుఃఖానికి కారణమైనటువంటి కథంతా చెప్పాను. ఆయన మంచి ఉదార స్వభావుల్లా వెంటనే తన జేబులో నుండి 10 నాణాలు తీసి నా చేతికిచ్చారు. ఆ నాణాలను అందుకున్నటువంటి వెంటనే నేను ద్వారకామాయికి పరిగెత్తుకుని వెళ్ళి 6 రూపాయలు బాబా చేతిలో పెట్టి ఆయన చరణకమలములకు సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన నన్ను దీవిస్తూ, అబ్బాయి భయపడకు, అల్లా మాలిక్ నిన్ను అనుగ్రహిస్తారు, నువ్వు వచ్చిన పని పూర్తయింది, ఇక వెళ్ళు అన్నారు. నేను కేవలం 12 సంవత్సరాల బాలునైనందున ఆయన మాటల్లోని గూఢార్థం నాకు బోధపడలేదు. బాబాకు మేము షిరిడీ ఎందుకు వచ్చామో చెప్పలేదు. ఆయన కూడా మమ్మల్ని ఏ విషయం అడగలేదు. మరి మీరు వచ్చిన పని నెరవేరింది, ఇక వెళ్ళండి అని బాబా అన్న మాటలకు నేను ఆశ్చర్యపోతూ ఆయన వంక చూస్తూ ఉంటే ఆయన మళ్ళీ అవే మాటలు అన్నారు. నాకు ఏమీ అర్థం కాక ద్వారకామాయి నుండి బయటకు వచ్చి మా తాతగారిని కూర్చోబెట్టిన చోటుకు వెళ్ళాను. అక్కడ మా తాతగారు కనపడకపోవడంతో నాకు చాలా భయమేసింది. విపరీతమైనటువంటి భయంతో మా తాతని వెతుక్కుంటూ
అరుచుకుంటూ షిరిడీ వీధుల్లో పిచ్చి పిచ్చిగా తిరగసాగాను. కానీ లాభం లేకపోయింది. ఆయన ఎక్కడా కనపడలేదు. ఆయనకేమైంది? కనుచూపు మేరలో కూడా ఎక్కడా కనిపించట్లేదు. కంటి చూపు లేని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడైనా పడిపోయారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాను. ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో ఓ మూల ఒంటరిగా నిలబడిపోయాను. అంతలో నేను అంతకుముందు కలుసుకున్నటువంటి వ్యక్తి నా ఎదుటికి వచ్చి నా భుజం తడుతూ, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. మా తాత అదృశ్యమయ్యారు అని నేను చెప్పాను. కరుణారసంతో నిండినటువంటి కళ్ళతో ఆయన నన్ను గట్టిగా పట్టుకుని ఒక దిక్కు కేసి చూపిస్తూ, ఆందోళన పడకు, ఈ చివరనున్నటువంటి సాటేవాడలో మీ తాత కూర్చొని ఉండడం ఇప్పుడే చూశాను అన్నారు. నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన చూపించినటువంటి వైపు పరిగెత్తుకుని వెళ్ళాను. ఓహో, అక్కడ మా తాతగారు చెరుకు గడల చుట్టూ దాని పక్కన కూర్చుని ఆనందంగా చెరుకు ముక్క నవ్వులుతూ ఉన్నారు. నేను కోపంతో గట్టిగా, ఒంటరిగా ఎక్కడికెందుకు వచ్చావు? కళ్ళు కనపడక ఎక్కడైనా కింద పడిపోతే దెబ్బలు తగిలి గాయపడి ఉండేవాడివి కదా అని అరిచాను. మా తాతగారు ప్రశాంతంగా నా వైపు తిరిగి చూస్తూ తన ప్రక్కన కూర్చోమని సైగ చేసి ఇలా అన్నారు. ఒరే అబ్బాయి, నన్ను కూర్చోబెట్టి నువ్వు చిల్లర తేవడానికి వెళ్ళావు. తర్వాత కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా నా ముందుకు మసకగా కనపడడం మొదలయ్యాయి. ఆ తర్వాత అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. నాకు దృష్టి పూర్తిగా వచ్చింది. ఇక నేను అక్కడ ఊరికే సోమరిగా కూర్చోవాలనిపించుకోవడం లేదు. కాస్త అలా తిరిగి వద్దామని అనిపించింది. మనం సామాను పెట్టిన చోట నాకు కాస్త అవగాహన ఉంది. అక్కడికి వెళ్ళి నువ్వు వచ్చే వరకు నీ కోసం ఎదురు చూద్దామనుకున్నాను అని అది విని నా మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది. ఇక మీరు వచ్చిన పని నెరవేరింది అన్న బాబా మాటల గుర్తుకు వచ్చి వాటి వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని అర్థమైంది. మా తాతకి పోయినటువంటి కంటి చూపు తిరిగి ప్రసాదించినటువంటి బాబాకి ప్రార్థించగానే మేము వచ్చింది ఆ విషయం మేము చెప్పకుండానే బాబా గ్రహించి మమ్మల్ని ఏమీ ప్రశ్నించకుండానే అనుగ్రహించారు. బాబా చూడడానికి మంచి సత్పురుషునిగా, పొడుగాటిగా, చక్కటి శరీర ఛాయతో ఉండేవారు. ఆయన చేతులు మోకాళ్ళ వరకు ఉండేవి. ఆయన ఆరతినిచ్చే సమయంలో ఆయన వదనం ఎంతో దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశవంతంగా ఉండేది. బాబా సాధారణంగా హిందీలో మాట్లాడేవారు. ఆయన ఎప్పుడు అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా అని తన భక్తులను దీవిస్తూ ఉండేవారు. ఆయన తురిమినటువంటి ఎండు కొబ్బరిలో పంచదార కలిపి భక్తులకు పంచుతూ ఉండేవారు. స్వయంగా తమ చేతితో భక్తులకు ఊదిని ప్రసాదిస్తూ ఉండేవారు. ప్రతి భక్తుడి నుదుటి మీద ముందుగా ఊదిని రాయడం ఆయనకు అలవాటు. తరువాత వారి చేతుల్లో ఊది వేస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆయన చుట్టూ 25 నుంచి 30 మంది దాకా భక్తులు ఉండేవారు. ఆరతి సమయంలో ఆయన చేతుల మీదుగా ప్రసాదం తీసుకోవడానికి చాలామంది భక్తులు గుమికూడి ఉండేవారు. షిరిడీ నుండి నేనెప్పుడూ తిరుగు ప్రయాణం అవుతున్నా బాబా అనుమతి తీసుకునే వెళ్ళేవాడని. ఒక్కసారి నేను శ్రీ షిండే కారులో శ్రీదాము అన్న రాస్నే శ్రీ శంకర్ షిండేలతో కలిసి బాబా అనుమతి తీసుకోకుండా హడావుడిగా షిరిడీ నుండి బయలుదేరాను. దారిలో అహ్మదాబాద్ వద్ద చాలా వేగంగా వెళ్తున్నటువంటి మా కారు ఆకస్మికంగా కుడివైపు నుండి ఒక వ్యక్తి అడ్డంగా రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తి తెలివి తప్పి కింద పడిపోయారు. మేము దారుణమైన పరిస్థితిలో చిక్కుకున్నాము. రాస్నే గారు కొంత బాబా ఊదిని ఆ గాయపడ్డ వ్యక్తి నోటిలో వేసి మరికొంత అతని నుదుటి మీద, ఛాతి మీద, పొట్ట మీద రాశారు. కొంతసేపటి తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది. కానీ అతని కాలు విరిగిందని తెలుసుకున్నాక మాకు చాలా భయమేసింది. అతనిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. రాస్నే, షిండే ఇద్దరూ వెంటనే బాబాని ప్రార్థించడానికి తిరిగి షిరిడీ వెళ్ళారు. నేను కూడా వెళ్ళి ఎప్పట్లాగే తిరిగి వెళ్ళడానికే బాబా అనుమతి తీసుకున్నాను. బాబా అనుగ్రహం వలన ప్రమాదం గాయపడ్డ వ్యక్తి పూర్తిగా కోలుకోవడంతో మేము ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా బయటపడ్డాము. ఈ సంఘటనలతో బాబా అనుమతి లేకుండా ఎప్పుడూ షిరిడీ నుండి విడిచి వెళ్ళకూడదనే ఒక గుణపాఠాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన 1968లో జరిగింది. ఆ రోజు బాబా స్వప్నంలో కానీ మరింకే విధమైనటువంటి కానీ చూడలేదు. మమ్మల్ని చూస్తున్నట్లుగానే బాబాను చూశాను. ఇప్పుడే నేను కూర్చున్న చోటే
ఆ సంఘటన జరిగింది. ఆ రోజు అనంత చతుర్దశి. చూడడానికి పూజారిలా ఉన్న ఒక సన్యాసి కిటికీ బయట నిలబడి ఉన్నాడు. ఆయన హిందీలో మాట్లాడుతూ నాకు కాస్త టీ ఇస్తావా అని అడిగారు. నేను ఆశ్చర్యపోతూ అతను లోపలికి రమ్మన్నాను. అతను గది లోపలికి వచ్చి గోడలకు చేరబడి కూర్చున్నారు. నేను టీ బదులుగా దయచేసి ఒక కప్పు పాలు స్వీకరిస్తారా అని అడిగాను. ఆయన నీ ఇష్టం అని జవాబిచ్చారు. నేను పాలలో కాస్త పంచదార వేయమంటారా అని అడిగాను. దానికి ఆయన నీ ఇష్టమైతే అలాగే కానీ అన్నారు. నేను వినయంగా తియ్యటి పాలు ఒక కప్పుతో ఆయన ముందు పెట్టి ఆయన్ని గమనిస్తున్నాను. ఆశ్చర్యం, అద్భుతం. నాకు సన్యాసి కనబడడం లేదు, సాక్షాత్తు బాబానే కనబడుతున్నారు. ఆయన బాబా తప్ప మరెవరో కాదు, అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. నాతో పాటు నా కుటుంబం అంతా ఆయన ముందు సాక్షాంగ నమస్కారం చేశారు. ఆయన మమ్మల్ని దీవించి వెంటనే గది నుండి నిష్క్రమించారు. వెంటనే నాకు ప్రేరణ కలిగి బయటకు వెళ్ళి ఆయన కోసం చూశాను. కానీ ఆయన జాడ ఎక్కడా కనపడలేదు. బయటకు వెళ్తూనే ఆయన అదృశ్యమైపోయారు. నేనెంతో ఉద్వేగంతో చుట్టుపక్కల ఉన్న వారందరినీ సన్యాసిలా ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగాను. కానీ అటువంటి వ్యక్తిని తాము ఎక్కడా చూడలేదని చెప్పారు. అప్పుడు సన్యాసి రూపంలో దర్శనమిచ్చింది నా బాబాయేనన్న దృఢమైనటువంటి నమ్మకంతో నేను ఇంటికి తిరిగి వచ్చాను. అలా అని ఆయన శ్రీ విఠల్ యశ్వంత్ దేశపాండే ఆయన యొక్క అనుభవాలను, బాబాతో కలిగిన అనుభవాలను మనకు చెప్పుకున్నారు. అలాగే మనకి కూడా ఎన్నో అద్భుతాలు చేసి మనకు చూపించి ఉంటారు బాబా. అలాగే ప్రతిసారి ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించి చిన్న ప్రమాదంతో దాన్ని ముగిస్తారు. అది బాబాకున్న ప్రత్యేకత. అలాగే బాబాను నమ్ముకున్న వారు ఎప్పుడూ బాధలకు గురికారు అన్నది ఎంత సత్యమో ఈ కథ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓం శ్రీ సాయినాథాయ నమః.